అసలు జున్నంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి? మా మావయ్య వాళ్ళు ఊరి నుంచి జున్ను పాలైతే పంపించారు. సో, నేనైతే వెంటనే జున్ను చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. బెల్లం ఇలా పౌడర్ చేసి తీసుకున్నాను. అలానే సొంటి మిరియాలు కూడా ఇలా పౌడర్ చేసి అయితే తీసుకోవాలి. ఈ ఫుల్ బాటిల్‌తో జున్ను పాలు తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ అమౌంట్ అంటే 2 బాటిల్స్ నార్మల్ మిల్క్ అయితే వేసుకోవాలి. మనకి స్వీట్‌నెస్ ఎంత కావాలో దానిని బట్టి కొంచెం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం పాలల్లో కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సొంటి మిరియాలు పౌడర్ చేసుకున్నాము కదా, అది కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ జున్ను పాలు కలిపిన గిన్నె ఉంది కదా, ఇది పట్టేంతలో ఇంకొక పెద్ద గిన్నె స్టవ్ మీద అయితే పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నె కూడా పెట్టుకుని దానిపైన మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా ఇంకొక మూత పెట్టుకుని 20 to 30 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుంటే మనకు జున్ను అయితే రెడీ అయిపోతుంది. జున్ను చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంతకీ మీకు జున్ను అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి.